నెల్లూరులోని శిల్పారామం ఒకప్పుడు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరులో సుందరమైనటువంటి ప్రదేశము ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లోని శిల్పారామం లాగా నెల్లూరులో కూడా ఒక శిల్పారామాన్ని తయారు చేయాలా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రదేశంలో భుజభుజ నెల్లూరు చెరువు సమీపంలో ఒక ఆర్చి బోర్డు ఏర్పాటు చేసి కొన్ని రూములు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అన్నీ కూడా శిథిలావస్థకి చేరుకొని చిల్లకంపలు పెరిగి ఆనవాళ్ళుగా మిగిలి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అన్న, జరగాల్సినది ఆగిపోయింది అన్న భావన కలిగేలాగా మిగిలి ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో మరలా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం ఏమైనా ఎలాంటి ప్రతిపాదన చేస్తారో చూడాలి, లేదా మరలా శిల్పారామం ఇక్కడ వచ్చేలాగా చూస్తారేమో.